ఒకసారి తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్తాం. మీద తులసిరెడ్డి గారు ఇందాక అన్నట్టుగా కూర్పు నుంచి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ప్రధానంగా. ఎందుకంటే భారీ మెజార్టీ స్థానాలు అంటే దాదాపుగా 11 స్థానాలకే అవతల ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాని పరిస్థితుల్లో 11 స్థానాలకు పరిమితం చేసిన ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. రెండు మిత్రపక్షాలు భాగస్వామ్య పక్షాలని సాటిస్ఫై చేయటం అనేది కూడా ఇంపార్టెంట్. మీట్లో ఉన్నట్టు రైట్ కంటిన్యూ. ఓకే, మంత్రివర్గ కూర్పు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇది కత్తి మీద సామే. అవును, ఇంతవరకు లక్ష్మణ్ గారు చెప్పినట్లు ఎమ్మెల్యేల సంఖ్యలో టోటల్ సంఖ్యలో 15% మాత్రమే మంత్రివర్గంలో ఉండొచ్చు. అంటే 175 మంది కాబట్టి ముఖ్యమంత్రితో సహా 26 మంది. కాబట్టి ముఖ్యమంత్రి కాకుండా 25 మందిని మంత్రులు తీసుకోవచ్చు, అంతకు మించి తీసుకున్న దానికి లేదు. కాబట్టి సంఖ్య ఏమో పరిమితం 25. మరి అన్నీ ఒకేసారి ఫిలప్ చేస్తారా, కొన్ని ఫిలప్ చేస్తారా? అది కూడా ఆ 25 ఒకేసారి ఇప్పుడే ఫిలప్ చేస్తారా, కొన్ని ఫిలప్ చేస్తారా అనేది ఒకటి యాంగిల్. రెండవది, దీంట్లో పార్టీల పరంగా ఇది ఒక పార్టీ కాదు, 3 పార్టీలు. టీడీపీ పరంగా ఎన్ని ఇస్తారు, ఎవరికి ఇస్తారు? జనసేన పార్టీ పరంగా ముందు జనసేన మంత్రివర్గంలో చేరుతుందా చేరదా? నంబర్ 1 బీజేపీ చెప్తుంది, జనసేన మంత్రివర్గంలో చేరుతుందా లేదా? డౌట్. మనమే ప్రధాన ప్రతిపక్షం ఎక్కడ అన్నారనేది ఒకటి ఉంది, డిప్యూటీ సీఎం తీసుకుంటారనేది ఒకటి ఉంది. అదే వాళ్ళకు వైకాపాకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి వీళ్ళు ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాలని చూస్తుందా లేదా మంత్రివర్గంలో చేరుతుందా అనేది ముందు వచ్చేసి ఫస్ట్ నిర్ణయం జరగాలి. జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమి? ఒకవేళ చేరాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా కొందరు చేస్తారా, లేదు పవన్ కళ్యాణ్ గారు కాకుండా మిగతా వాళ్ళు చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు చేరితే ఏం తీసుకుంటారు, ఏ శాఖ తీసుకుంటారు? ఇక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది అది పేరుకే డిప్యూటీ చీఫ్ మినిస్టర్, కానీ అది ఒక మినిస్టర్ ర్యాంక్ అంతే. సంజీవ్ రెడ్డి ఎప్పుడో చెప్పాడు, సంజీవ్ రెడ్డి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ 6వ వేలతో సమానం అని చెప్పేసి. అది ఒక మంత్రి పదవి అంతే తప్పనిచ్చేసి అది ఊరికే రాజ్యాంగంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే పదం లేదు. యాక్చువల్ గా ఓన్లీ చీఫ్ మినిస్టర్ మినిస్టర్సే ఉండేది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది రాజ్యాంగంలో లేదు, ఊరికే మనం వచ్చేసి అడ్జస్ట్మెంట్ కోసం పెట్టుకునిందే. కాబట్టి అది ముందు జనసేనది పవన్ కళ్యాణ్ది తేరాల. తర్వాత వచ్చేసి నెక్స్ట్ సీట్లు ఎంతమందికి వచ్చేసి మొత్తం 25 ఇచ్చినా కానీ యావరేజ్గా వచ్చేసి 7 మంది ఎమ్మెల్యేలు కోట వస్తుంది. యావరేజ్గా వచ్చేసి 7 మందికి ఒకటి వస్తుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళకు ఉండే 8. వాళ్ళకి 3 అడుగుతున్నారు అన్నారు. మీరు యావరేజ్ 7కి 1 అంటున్నారు, కానీ 8కి 3 అంటున్నారు. అదే వాళ్ళకు యాక్చువల్గా 7 మందికి ఒకటి ఇవ్వాలా, కాబట్టి వాళ్ళకి వచ్చి ఒకటే రావాలి మామూలుగా సంఖ్యాపరంగా తీసుకుంటే. జనసేనకు చేరితే కన్నా 3 ఇచ్చే అవకాశం ఉంటుంది. 7-3-21 కాబట్టి 7-3-21 కాబట్టి అది ఒకటి. దాని తర్వాత అది సంఖ్యాపరంగా ముందు పార్టీల పరంగా తీసుకుంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి జిల్లాల వారీగా మొత్తం వచ్చేసి మనకు ఇక్కడ ముఖ్యమంత్రితో సహా 26 మంది, మనకు వచ్చేసి 26 జిల్లాలు. ముఖ్యమంత్రితో సహా 26 మంది, మనకు జిల్లాలు కూడా 26. సరే, ఆ ప్రకారంగా జిల్లాకు యావరేజ్ కొట్టేసుకుంటామా, లేదు కొత్త జిల్లాలు తీసుకోకుండా పాత జిల్లాలు వచ్చేసి 13 ప్రామాణికం తీసుకుంటారా, కొత్త జిల్లాలు ప్రామాణికం తీసుకుంటారా అనేది ఒకటి. రెండవది వచ్చేసి పురుషులు మహిళలు కూడా డెఫినెట్గా వచ్చేసి మహిళా రిజర్వేషన్స్ కావాలంటున్నాము అని చెప్తానని పైకి అన్ని చెప్తుంటాం కాబట్టి మహిళలకు కూడా ఏ మేరకు రిప్రజెంటేషన్ ఉంటుందో అది ఒకటి. ఇంకా మిగతా సామాజిక పరంగా తీసుకున్నప్పుడు మనకు మేజర్ హెడ్డింగ్సే ఎస్టీకి ఎన్ని, ఎస్సీకి ఎన్ని, మళ్ళీ ఎస్సీలో మాలకెన్ని, మాదికెన్ని, బీసీలో 141 కులాలు ఉన్నాయి. 141 కులాల్లో ఎన్ని కులాలకు ఇవ్వగలుగుతారు? తర్వాత మైనారిటీసు, ముస్లిం మైనారిటీసు, క్రిస్టియన్ మైనారిటీసు. తర్వాత ఇంకా ఓసీ తీసుకుంటే కమ్మ, రెడ్డి, కాపు, తెలగ, బలిజ, ఒంటరి, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, వెలమ తోటి మనము ఓవరాల్గా ఓసీ అంటాం. ఓసీ అంటేనే వాళ్ళకి కుదరదు,
దాంట్లో మళ్ళా వచ్చేసి బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, కమ్మ, రెడ్డి, వెలమ, కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మైనారిటీల్లో వచ్చేసి మళ్ళా సరే ఇంకా ఆ స్థాయికి రాలేదు. లేకుంటే షేక్లు, సయ్యద్లు, మొఘళ్ళు, పఠాన్లు నిజంగా ఆ స్థాయికి పోలే. బీసీలో వచ్చేసి ఇప్పటికే స్టార్ట్ అయింది. బీసీలో వచ్చేసి ఆల్రెడీ బీసీ ఏబిసిడి ఆల్రెడీ ఉంది. 141 కులాలు ఉన్నాయి. కాబట్టి బీసీలలో ఒక శ్రీకాకుళం, విజయనగరం ఆ ప్రాంతంలోనే ప్రధానంగా కలింగన, తూర్పు కాపున, కొప్పుల వెలమ, పోలనాటి వెలమ అని బీసీల్లోనే ప్రధానమైన, ఇంకా మిగతా వచ్చేసి రాష్ట్రంలో యాదవ, రెడ్డిగా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇంకా మాలా మాదిగ అనేది అది వచ్చేసి ఓపెన్ అందరికి ఎన్ని ఇచ్చారు ఆ స్థాయిలో వచ్చేసి క్యాల్కులేషన్ వేసుకుంటున్నారు. కాబట్టి ఇదంతా మళ్ళా మహిళలు. కాబట్టి ముందు 25 సంఖ్య అంతకు మించి లేదు. 25 ఫిలప్ చేస్తారా, కొన్నే చేస్తారా? తర్వాత వచ్చేసి పార్టీల పరంగా ఎన్ని ఇస్తారు, దాని తర్వాత వచ్చేసి సామాజిక పరంగా, జిల్లాల పరంగా, మహిళల పరంగా. కాబట్టి డెఫినెట్ గా అసమ్మతి వస్తుంది. అయినప్పటికీ భారీ మెజార్టీ ఉన్నాయి కాబట్టి నాళ్ళు వచ్చేసి కొంత లోపల ఉన్నప్పటికీ బయటికి ఇప్పుడే పడలేరు. బయటికి పడలేదు కానీ వాళ్ళ కూలిపోతుంటారు. అందులో ఈడ కంపారిజన్ వచ్చేసి మొగుడు కొట్టిన దానికి కాదు, తోడు కూడా ఏడ్చినందుకు. కానీ ఈ జిల్లాలో ఎట్లుంటుందంటే తనకు రాకపోయినా పర్వాలేదు వేరే వాళ్ళకి ఇచ్చారే, ఎందుకంటే అందరూ సమానంగానే భావిస్తూ ఉంటారు. చాలా విశ్లేషణ జరుగుతాయి, మీరు అన్నట్టు సామాజిక విశ్లేషణ జరుగుతాయి, జిల్లాల విషయం జరుగుతాయి, సీనియర్ జూనియర్ అనే విశ్లేషణ జరుగుతాయి. కొత్త పాత అని నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకి ఇచ్చారు కానీ పాత వాళ్ళకి ఇవ్వలేదని వందల విశ్లేషణలు వస్తాయి. కరెక్ట్. మళ్ళా దీనిదంతా కూడా మళ్ళీ శాఖలు ఎంత అయిపోయిన తర్వాత శాఖలు ఎవరికి ఏ శాఖ ఇవ్వాలా, దాంట్లో ఇంపార్టెంట్ శాఖలు ఇవన్నీ తర్వాత ఏమన్నా శాసన మండలి నుండి కొందరికి ఇస్తారా, ఇదొకటి. మళ్ళా ఎమ్మెల్యే మళ్ళా శాసన మండలి ఒకటి ఉంది. కాబట్టి ఎంత కత్తి మీద సామే డెఫినెట్ గా. రైట్, వస్తా. గాది వెంకటేశ్వర గారు